భార్య చేసిన ఘోరాలకి ఒక అమాయక భర్త బలైపోయాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను రాసిన సూసైడ్ లెటర్ బయటపడింది. ఇదే ఇప్పుడు షాక్ కి గురి చేస్తోంది. 19 పేజీల సూసైడ్ లేఖ రాశాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య అరాచకాలకి భర్త బలైపోయాడు. నా భార్య వివాహేతర సంబంధాలే నా చావుకు కారణం అంటూ అందులో రాశాడు సీతారాం. 2018లో సీతారాం రేణుకకు వివాహం జరిగింది. భార్య రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు రాశాడు సీతారాం. రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఒకరితో ప్రైవేట్ గా ఉన్న సమయంలో ఆ వీడియోల్ని రికార్డ్ చేసిందని, ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోల్ని రికార్డ్ చేయడం ఏంటి అంటూ విస్తుపోయానంటూ అందులో రాశాడు. రమణ అనే వ్యక్తి ఆ వీడియోల్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడని, అవి చూసి తాను ఎలా తట్టుకోవాలి, భరించాలి అంటూ సూసైడ్ లేఖలో అతను పేర్కొన్నాడు. అవి చూశాకే తెలిసింది తన భార్య నిజస్వరూపం అని, తన భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె తనకి నమ్మక ద్రోహం చేసిందని ఆ లెటర్లో రాశాడు సీతారాం. నేను ఇంట్లో లేని సమయంలో రమణ పలుసార్లు వచ్చాడని, ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం 10 నుంచి 15 మంది ఉన్నారు. నా కొడుకు రాసిన సూసైడ్ లెటర్లు 19 ఉన్నాయి. మేము ఇచ్చిన పోలీసు కంప్లైంట్ ఇది. 15 రోజుల క్రితం మా కోడలు ఇల్లు వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత మా కొడుకు అత్త, మామ, బావమర్ది, మావాడు ఇంట్లోనే 15 రోజులు ఉంది. అతను మరణానికి కారణం అయి ఉండొచ్చు అని నా డౌట్గా ఉంది. సరైన ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయవలసి కోరుతున్నాను. నా కొడుకు నాకు 15 రోజుల క్రితం కోడలు వెళ్ళిపోయింది, ఫోన్ చేసింది. వెళ్ళిపోగానే నేను పిల్లలు తీసుకొని రారా అని చెప్పినాము, రాలేదు. వాళ్ళ తండ్రి, అత్త, మామను, బామర్దులు అందరిని పిలుచుకొచ్చుకొని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో నా కొడుకును మాకు తెలవకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. మా ఇంటికి రాకుండా చేశాడు. ఎవరెవరు కారణమో అందరికీ శిక్ష పడాలా, మాకు న్యాయం చేయండి.